Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఆఫ్టర్ లాంగ్ 19 ఇయర్స్ తర్వాత అప్పుడు ఎట్లా ఉన్నారు ఆ సినిమాలు ఇప్పుడు అట్లానే ఉన్నారు అనమాట. థ్యాంక్ యూ. పార్ట్ 2కి రెడీ అవుతున్నాను, నెక్స్ట్ మంత్ షూటింగ్. ఓకే, అంటే మొత్తం క్యాస్ట్ అంతా అదే క్యాస్ట్ అండ్ క్రూ అంతా ఒరిజినల్ నుంచి సుధా గారు అండ్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాం. ఓకే, సేమ్ సెల్వరాఘవన్ గారు డైరెక్షన్, యువన్ శంకర్ రాజా గారు మ్యూజిక్, నాన్నగారు ప్రొడ్యూసర్, మీరు హీరో. ఎట్లా ఫస్ట్ ఈ స్టోరీ డిస్కషన్ అది ఎట్లా అంటే మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఈ 7 బృందావనం కాలనీ అట్లా ఎట్లాగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది? ప్రాజెక్ట్ అంటే మొన్న 31st న్యూ ఇయర్కి ఖుషి రిలీజ్ చేసాం. నాన్నగారు ఇక్కడ ఇంటర్వ్యూలో నెక్స్ట్ 7G2 చేయాలనుకుంటున్నాను ఇంటర్వ్యూలో చెప్పారు. అది న్యూ ఇయర్ రోజు తమిళ్లో డైలీ దినతంది పేపర్లో పెద్ద ఆర్టికల్ 7G2 చేయబోతున్నాను వేశారు. ఈవినింగ్ సన్ న్యూస్కి వచ్చింది. నేను అన్నాను సరే సెల్వరాఘవన్ అడగండి అని. నాన్నగారు కలిసారు. నేను ఒక ఐడియా లైన్ చేసి పెట్టు, నేను ఒక 2 years ముందు నాన్నగారికి తెలుసు. సో వాళ్ళిద్దరు డిస్కస్ చేశారు. సెల్వరాఘవన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అలాగే రాసి పెట్టున్నారు, తను ఇంకా చాలా బాగా రాసి పెట్టున్నారు. సో ఇంకా 3వ తారీఖు నేను కలిసి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేద్దాం డిస్కస్ చేసి ఇంకా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. ఒక 4 months నేను బాగా కంటిన్యూస్గా జిమ్ డయట్ అని వర్కౌట్ చేసి మళ్ళీ కలిసాను. అప్పుడు కలిస్తే ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం. ఇంకాని ఎన్ని వెళ్ళని అడిగారు, చూస్తే అలా లేదు స్కూల్ పిల్లలాగే ఉన్నాం అన్నారు. సో ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. యువన్ శంకర్ మ్యూజిక్, యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్, సో కంపోజింగ్ జరుగుతుంది. అండ్ ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అని, ప్రతి పాట హిట్, అందులో ప్రతి పాట ప్రతి మ్యూజిక్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ హిట్ మైండ్లో అందరికీ ఉండిపోయింది. సో ఇప్పుడు అలా ఉండాలని దానికంటే డబుల్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దానికి వర్క్ జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక్కో సినిమాలో ఒక్కో సీన్ గుర్తొస్తుంటుంది, కానీ 7Gకి వచ్చేసరికి ప్రతి సీను అట్లా రీల్లో తిరుగుతుంటుంది. ప్రతి ఒక చిన్న షాట్ కూడా అందరికి మైండ్లో ఉండిపోయింది. ఒక్కొక్కరిని అడిగితే ఈవెన్ ప్రెస్ మీట్ జరిగితే మీరెన్నిసార్లు అందరూ ఒక్కొక్కరు నేను 15-20 సార్లు చూసాను, 25 సార్లు చూశాను. నన్ను అడిగారు మీరెన్నిసార్లు, నేను ఒకసారి చూశానండి. బికాస్ ఆ క్లైమాక్స్ ఆ పోర్షన్ నేను తట్టుకోలేను, చూస్తే ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోతాను. సో 19 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడబోతున్నాను. ఈ సినిమా గురించి మీరు చేసినప్పుడు ఎట్లా, అప్పుడు ఎలా అనిపించింది స్టార్టింగ్? ఇప్పుడు నాన్నగారు సినిమా చేయమన్నప్పుడు అదే ఫస్ట్ నాన్నగారు అడిగారు. ఫైనల్గా ఫస్ట్ సూర్యతో కానీ లేకపోతే మాధవన్తో కానీ చేద్దాం అనుకున్నాం, డేట్స్ కుదరలేదు. ఫైనల్గా సెల్వరాఘవన్ కొత్త హీరోతో వెళ్దామని మా అబ్బాయి ఉన్నారు చూశారు. యాక్చువల్లీ కలవమన్నారు, నేను కలవలేదు ఎందుకంటే తెలిసాను మనం చూస్ చేయరని. మళ్ళీ రెండోసారి కలిసాను, ఫోటోషూట్ చేద్దాం అన్నారు. ఫోటోషూట్ చేసి ఓకే సార్ లుక్ బాగుంది, మనం రవితోనే చేద్దాం. నాన్నగారు అప్పుడు అన్నారు తనకేం తెలియదు అని, పర్వాలేదు నేను చూసుకుంటాను. సో ఒక్కొక్క విషయం తను ఫుల్గా క్యారెక్టర్కి నన్ను చేంజ్ చేశారు. సో ఈ మూవీ ఏంటంటే అప్పుడు ఒక ప్రపంచం, సినిమా ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చింది. ఆ సినిమా చూసినప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 1 week వరకు సినిమా అలా తిరుగుతూ ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు అనమాట. సో అందులో మీరు పార్ట్ అయి ఉన్నందుకు ఎట్లా ఫీల్ అవుతుంది? డెఫినెట్గా లైక్ ఇప్పుడు కూడా టీవీలో జెమినీలో సన్లో టీవీలో ఈవెన్ ఓటీటీలో ఎవరైనా చూస్తే ఎస్పెషలీ నా ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాలేజీలో ఫోన్ చేసి నన్ను తిడతారు, ఎందుకు ఇంత ఏడిపిస్తున్నాను, నిన్ను ఎవడు చూడమన్నాడు, ఆల్రెడీ చూసారు కదా. అది ఏడుపు వస్తుంది, నేనే క్లైమాక్స్ చూడను. ఎప్పుడైనా వేసిన క్లిప్పింగ్స్ చూస్తాను లేకపోతే సాంగ్స్ చూస్తాను, కానీ ఫుల్ ఒక ఫ్లోలో కూర్చొని ఉంటే మీరు చెప్పారు కదా జనరల్గా ఆడియన్స్ చూస్తే వాళ్ళకి 1 week పడుతుంది దాని నుంచి బయటికి రావడానికి. నేను చూస్తే నాకు 1.5-2 months పడుతుంది దాని నుంచి బయటికి రావడానికి. ఇందులో మీకు బాగా నచ్చిన సీన్? అన్ని సీన్స్ ఇష్టం. ఎక్కువ ఇష్టం అంటే సుమన్ శెట్టి గారిది అలాం సీన్, అండ్ పని వచ్చింది హీరో హోండాలోనే చంద్రమోహన్ గారికి లెటర్ ఇచ్చి లోపలికి ఎడ్చే సీను, అండ్ క్లైమాక్స్లో అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళు పోలీస్ దగ్గర అమ్మాయి రాలేదు నేనే వెంటబడ్డానని చెప్పి అబద్ధం చెప్తాడు. అప్పుడు మదర్ క్యారెక్టర్ వచ్చి ఎవరికి తెలియకుండా బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఆ సీన్ బాగా టచింగ్గా ఉంటుంది. అది ఈ క్రికెట్ గ్రౌండ్లో ఒక సీన్ ఉంటుంది కదా, ఎండా కొట్టింగ్ చెమట పట్టింగ్, ఆ సీన్ షూట్ చేసే లోపల నాకు ఎప్పుడు టేక్ ఓకే అంటారు. ఎందుకంటే ఫస్ట్ అది చాలా లెంతీ సీన్, ఆల్మోస్ట్ మీరు దాంట్లో సగమే చూస్తుంటారు. అండ్ సెల్వరాఘవన్ సార్ ఎలా అంటే ఒక సీన్కి ఒక వేరియేషన్ ఉండదు, ప్రతి డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. తను ఒక సీన్కి 5 వేరియేషన్స్ తీస్తారు. అప్పుడు అనుకోండి ఒక్కొక్క వేరియేషన్కి ఎన్ని టేకులు. సో లాస్ట్గా ఫైనల్ వేరియేషన్లో ఒక 7వ టేక్ ఓకే అయింది. కరెక్ట్గా నా టేక్ నెంబర్ కూడా గుర్తుంది.
టేక్ అవ్వకుండా అబ్బా అని రిలాక్స్ అయ్యి బైలింగ్వల్ ప్రతి ఫ్రేమ్ 2 సార్లు షూట్ చేయాల్సిందే, 2 లాంగ్వేజ్. ఇంకా తెలుగు ఓకే, తెలుగు షూట్ చేస్తున్నా టేక్ ఓకే అప్పుడంటే పిచ్చగా తిట్టారు. ఏంటంటే తమిళ్ కంటే తెలుగు చాలా బాగుంది, తమిళ్ మళ్ళీ చేయి అంటారు. అల్లు అర్జున్ కదా ఆర్య సినిమా అని ఒప్పుకొని మళ్ళీ చేయి మళ్ళీ ఆడతానంటే అలాగే ఫుల్గా సినిమా మొత్తం బాగా చేస్తే మళ్ళీ చేయమంటారు, లేదు తమిళ్లో నాకు ఇలాగే కావాలని. సో ఒక్కొక్క సీన్ పెయిన్స్ టేకింగ్గా అంత డీటెయిల్గా. ఫస్ట్ ఆఫ్ ఆ రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ చూస్తే నేను అలాగే ఉంటాను అని అనుకుంటారు ఆడియన్స్. అది ఫుల్గా డైరెక్టర్ గారు ప్రతిదీ, నా క్యారెక్టర్ కానీ, సోనియా అగర్వాల్ కానీ, సుమన్ శెట్టి గారు కానీ, ఈవెన్ చంద్రమోహన్ ఆ కొట్టే దగ్గర నుంచి అన్నీ తనకి ఎలా కావాలో, అంటే ఓవర్గా చేయకూడదు, తక్కువ చేయకూడదు. ఆల్మోస్ట్ 180 days చేసాం సినిమా 2 లాంగ్వేజ్లు కలిపి. బట్ అంత డీటెయిల్గా వచ్చింది. జనరల్గా బైలాంగ్వేజ్ అంటే చేసింది ఇంకోసారి చేయాలి కదా అనుకుంటారు, అలా కాదు. అది ఒక సీన్ నార్మల్గా ఒక హాఫ్ డే 1 dayలో షూట్ చేస్తుంటే ఇది 2 రోజులు 3 రోజులు పడుతుంది, అంత డీటెయిలింగ్తో తీసారు. చాలామందికి రవికృష్ణ గారు అంటే ఆయన తమిళ నటుడు, తెలుగు సరిగా రాదనుకుంటారు. మీరేంటే తెలుగు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు? నేను తెలుగు, నేను పుట్టింది నెల్లూరు, మా నాన్నగారు చేసి తెలుగు వాళ్ళే కదా. అంటే చాలామంది అనుకుంటారు, అది అపోహ ఉంది చాలామందికి, తెలుగు రాదు అనుకుంటారు. ఉండేది చెన్నై, అంటే పెరిగింది చెన్నైలో. అంటే ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు నాన్నగారు షిఫ్ట్ అవ్వలేదు, మా స్కూలింగ్ అంతా అక్కడ ఉందని. బట్ అప్పుడు కంటిన్యూస్గా తన సినిమాలు ఇక్కడ తెలుగు సినిమాలు ఉన్నారు కదా. సో అంటే నాన్నగారు ప్రొడ్యూసరు, అన్నయ్య డైరెక్టరు, అయినా సరే మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు సినిమాకి. గ్యాప్ తీసుకుంటే చేయకుండా ఏం లేదు. 7G తర్వాత ముద్దుల కొడుకు, నిన్న నేడు రేపు, బ్రహ్మానందం డ్రామా కంపెనీ అన్నీ చేసాం. ఆ ఫిలింకి దానికి తగిలిన ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు ఏంటంటే 7Gతో కంపేర్ చేస్తారు, అలాంటి సినిమా చేయలేదు, అంత పెద్ద సినిమా చేయొచ్చు. బట్ ఇమీడియట్గా చేస్తే అలా మొనాటనస్ అయిపోద్ది. ప్లస్ చాలామంది మీరు చెప్పినట్టు నాన్నగారు ప్రొడ్యూసర్, చాలా హీరోస్ కానీ యాక్టర్స్ కానీ చూస్తే ఒక ఇమేజ్లో ఫిక్స్ అయిపోతారు. దాని తప్ప ఇంకేం చేసినా ఆడియన్స్ చూడరు. సో ఆ ఇమేజ్ రాకూడదు. ఈ అబ్బాయి సినిమా అంటే ఏదో ఒకటి డిఫరెంట్, ఒకటి కామెడీ ఉంటుంది, ఏమైనా ఉంటుంది, ఆ పేరు తెచ్చుకోవాలని. తమిళ్ చాలా సినిమాలు చేశాను. మన గమ్యం తమిళ్ రీమేక్ చేశాను నేను, అలరి నరేష్ క్యారెక్టర్. సో అది ఫుల్ పక్కా మాస్ అండ్ కామెడీ క్యారెక్టర్. అండ్ ఆరణ్యకాండం చేశాను. సో టోటల్ ఒక 13 ఫిల్మ్స్ చేసి ఉంటాను. దాంట్లో అట్లీస్ట్ ఒక 2 7G అండ్ ఆరణ్యకాండం మంచి పేరు వచ్చింది యాజ్ అన్ యాక్టర్ కానీ, పర్ఫార్మర్ కానీ. అంటే తెలుగుకి మళ్ళీ రాలేదు కదా మీరు? తెలుగుకి రాలేదు, కరెక్ట్గా స్క్రిప్ట్ దొరకదు కదా. వచ్చినాయా లేకపోతే స్క్రిప్ట్స్ అదే నాన్నగారు అదే అంటూ ఉన్నారు. బయట ఏమంటున్నారు, సినిమాలే చేయట్లేదు అనుకుంటున్నారు. బట్ నేను స్క్రిప్ట్స్ వింటూనే ఉన్నాను. ఆల్మోస్ట్ 600-700 స్క్రిప్ట్స్ విని ఉంటాను. స్క్రిప్ట్ వినడం మాత్రం కదా, దాంట్లో ఒక 30-50 ప్రాజెక్ట్స్గానే వచ్చినాయి. ఒక సినిమా అయితే సరే చేద్దాం అని అడ్వాన్, బట్ నాకు ఏదో ఒక డౌట్, ఇది ఆడదు, సరిగా లేదు అని ఒక మనకి ఇది ఉంటుంది కదా మనసులో, అని చేయలేదు. కాకపోతే ఈ 30-50 ప్రాజెక్ట్స్లో అట్లీస్ట్ ఒక 30-35 వేరే వాళ్ళతో చేశారు. ఒక్కటైనా హిట్ అయింది అనుకోండి, అరే మనం తప్పైన డెసిషన్ తీసుకున్నాం, సూపర్ హిట్ కాదు, మంచి పేరు వచ్చినా మన డెసిషన్ తప్పు అనిపించేది. బట్ ఒకటి రానప్పుడు మనం కరెక్ట్ అయిన డెసిషన్లోనే కాదు తీసుకున్నాం అనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే దీనికన్నా మంచి సినిమా చేయాలి. అది బడ్జెట్లో అని హిట్లో అని కాదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే మీ వరకు వచ్చి మీరు వద్దు, మీరు రిజెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయంటున్నారు కదా, తెలియని ఒక సినిమా అయినా చెప్తే? పేర్లు తెలియవండి. అంటే ప్రతి కాన్సెప్ట్ చేసేటప్పుడు టైటిల్ ఉండవు, లేకపోతే చేంజెస్ ఉంటాయి, ఏమైనా ఉంటాయి. బట్ తెలుగులో కానీ తమిళ్లో కానీ చాలా చేశారు. అంటే ట్రైలర్ చూడగానే మనకు తెలిసిపోయింది కదా ఇది మనకు చెప్పారు అని, లేకపోతే డైరెక్టర్ నేమ్ ఉంటుంది. సో ఓకే, మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఎట్లా ఉంటారు? అంతా ఎట్లా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. పర్సనల్ లైఫ్ చాలా మటుకు అంటే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కదా, అంటే ఫాదరు బ్రదర్ ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ మీరు సినీ కెరీర్ కొంచెం సినిమాకి దూరంగా. ఈవెన్ నేను సినిమాలు చేసేటప్పుడైనా టోటల్ ఇంట్రోవర్ట్. షూటింగ్కి వెళ్తాను, ఇంటికి వస్తాను, సినిమాలు చూస్తాను. సో ఐఎమ్ బై మై సెల్ఫ్ మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే ఇప్పుడు పాన్ ఇండియా అయింది కదా మొత్తం, సో ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది మీకు మళ్ళీ? పాన్ ఇండియా అప్పుడే ఉన్నింది. ఇప్పుడు నాన్న భారతీయుడు కానీ, కర్తవ్యం కానీ, ప్రతి సినిమా పాన్ ఇండియాకి చేయలేం. బట్ అప్పటికి ఇప్పటికన్నా లాంగ్వేజ్ బ్యారియర్ తగ్గింది. సబ్ టైటిల్స్తో అన్ని లాంగ్వేజ్కో, ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్న వల్ల ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తున్నారు. ముందు అది అవైలబిలిటీ ఉండేది కాదు. అంటే మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి DVD
లేజర్ డిస్క్ సినిమాలు అన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు అది వైడర్ రేంజ్ ఆడియన్స్కి అవైలబుల్ ఉంది కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా లాంగ్వేజ్ బ్యారియర్ పోయింది. మెయిన్లీ విత్ ఇన్ ఇండియా పోయింది, ఈవెన్ ఫారెన్ ఫిల్మ్స్కి పోయింది. అంటే ఏదైనా ఒక సినిమా మీ దగ్గరికి వచ్చినప్పుడు సో అది మీరు వదిలేసుకున్నారు, ఎప్పుడైనా మైండ్లోకి వచ్చింది అరే ఆ సినిమా మనం చేస్తుంటే బాగుండు, ఆ క్యారెక్టర్ నేను చూస్తుంటే బాగుండు అని? అదే అంటున్నాను, అలాగ ఒకసారి అనిపించున్నా నేను తీసుకున్న డెసిషన్ చేయలేదని నేను ఫీల్ అయ్యి ఉండేవాడిని. ఇప్పుడు దాకా అవ్వలేదు. సో దానివల్ల ఇంకా చేస్తే జాగ్రత్తగా చేయాలి, ఇంకా మంచి ప్రాపర్గా చేయాలి ఒక సినిమా అనేది. ఒక డైలాగ్ ఏమన్నా చెప్తాను 7 పేజీలు మీ. అనిత అనిత నన్ను కొంచెం కష్టపడి లవ్ చేయవా ప్లీజ్, నాకేం రాదు అనిత, నేను ఇంతే. ఓకే, అంటే ఇప్పుడు వరకు మిమ్మల్ని ఏం సినిమా చేస్తాం 7 పేజీ బృందావన్ కళ్యాణ్ రవికృష్ణ అట్లా అని అంటున్నారు కదా. సో మీరు ఇంకా మీ ఫ్యూచర్లో ఇంకా వేరే ఏం చెప్తారు ఆ క్యారెక్టర్? యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ 7G మొదలు పెట్టేదానికి 2 మొదలు పెట్టేదాని ముందు ఇంకొక స్క్రిప్ట్ ఫైనలైజ్ చేస్తున్నాను. బట్ 2 చేద్దామా అని ఓకే, ఫస్ట్ 2 చేసేసి ఆ సినిమా ఇమీడియట్గా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇది కాకుండా తమిళ్లో డాడా అని ఒక సినిమా వచ్చింది, అది రీమేక్ చేయాలనుకున్నాం. ఆల్మోస్ట్ సరే రైట్స్ తీసుకుందాం అని ఉంటే, బట్ అది చేస్తే సింగిల్ లాంగ్వేజ్ అవుతుంది, తెలుగు మాత్రం. మన తమిళ్కి వేరే సినిమా సపరేట్గా చేయాలి. సరే ఫస్ట్ ఇది చేసేద్దాం, దాని తర్వాత వేరే చూసుకుందాం అని. అండ్ నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇది ఫినిష్ అవ్వగానే అండ్ 7G చేసేటప్పుడు వర్క్ హెవీ, ఎస్పెషలీ సీక్వెల్ అనేటప్పుడు ఎక్స్పెక్టేషన్ డబుల్ ట్రిపుల్గా ఉంటుంది. సో ఇది ఫినిష్ చేసి నెక్స్ట్ అది స్టార్ట్ చేయాలి. అదంటే మీరు ఇప్పుడు గ్యాప్ తీసుకున్నారు కదా, చాలా గ్యాప్ వచ్చింది కదా. సో ఈ గ్యాప్ టైంలో మీ ఇంట్లో అంటే ఫాదర్ అది ఏమని లేదా ఏదో ఒక సినిమా? నాన్నగారు ఏంటారు ఎప్పుడు ఏంటంటే తను ఎలా అంటే ఒక విషయం చెయ్యి అని చెప్పేదానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తారు. నేరుగా తీసి చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో వేసేస్తారు కదా ఈత కొట్టని. అలాగే లైక్ స్నేహం కోసం తమిళ్ వర్షన్ షూట్ చేస్తాను, బ్యాంకాక్ ఒక సాంగ్ షూట్ చేస్తాం గరుడా గరుడా అని. అప్పుడు మేనేజర్స్ ఎవరిని పంపించలేదు, నన్ను అన్నయ్య పంపించారు. నేను అప్పుడే 10th క్లాస్ ఫినిష్ చేశాను, అన్నయ్య 12th స్టాండర్డ్ ఇంటర్ 2nd ఇయర్ ఫినిష్ చేశారు. సో ఒక $25,000 ఇచ్చారు. ఇచ్చి సాంగ్ షూట్ చేయండి, సరిపోతే చెప్పి ఇంకో 25 పంపిస్తాను. మేము ఫుల్గా షూట్ చేసాం, ఒక హాఫ్ డే వర్క్ మిగిలింది. చెన్నై తిరిగి వచ్చేసాం. రాగానే ఎందుకు ఫినిష్ చేయలేదన్నారు. లేదు ఫుల్గా అక్కడ ట్రై చేసాం, లొకేషన్స్ బాగాలేదు, ఆ ఒక్క బిట్ డైరెక్టర్ గారు సెట్ ప్లాన్ చేసుకుందాం అన్నారు. ఓకే అండి. అప్పుడు కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్ అన్నారు, వీళ్ళిద్దరిని పంపిండి సినిమా వచ్చి నేను సగం బడ్జెట్లో ఫినిష్ చేస్తాను. రీజన్ వచ్చి నాన్నగారు 25 ఇచ్చారు, $25,000 ఇంకో 25 ఇస్తా అన్నారు. బట్ మేము 12,000లో ఫినిష్ చేసి 13,000 తిరిగి ఇచ్చేసాం. సూపర్. సో ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుంచి ఏదైనా వర్క్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు సరే హీరోగా చెయ్యాలి అని అవుట్ ఆఫ్ కంపల్షన్లో చేసి అది ఆడగా చేసేది మంచిగా మోర్ దెన్ ఆడియన్స్. నేను ఒక సినిమా ఆడియన్స్ కదా, ఎన్ని సినిమాలు అన్ని చూస్తాం కదా. ఈ సినిమా నేను చేస్తే అసలు ఆడియన్స్ నేను చూస్తాను ఫస్ట్, నేను సాటిస్ఫై అవ్వాలి కదా. అంటే ఎప్పుడైనా మీకు అంటే మీరు హీరోగా చేస్తున్నారు కదా, ఎప్పుడైనా నేను డైరెక్టర్ అవుదామని అనిపించిందా మధ్యలో? అంటే అన్నీ డైరెక్టరు నాన్న ప్రొడ్యూసర్ లేదు. ఇప్పుడు 7G తీసుకోండి, ఫస్ట్ సినిమా అయినా దానిలో టైటిల్ డిజైన్ నేనే చేశాను, సెల్వరావు అని చూపించాను, దాన్ని పెట్టి ఫుల్ డిజైన్ లంకా భాస్కర్తో తీసుకున్నారు. దాని తర్వాత కాస్ట్యూమ్స్ నా కాస్ట్యూమ్స్, సోనియా కాస్ట్యూమ్స్ అన్నీ చేశాను. అన్నయ్యతో కేడి అని ఒక సినిమా చేశాను తమిళ్లో, అన్నయ్య డైరెక్షన్లో. ఇలియానా తమన్నా ఇంట్రడ్యూస్ చేసాం. షూట్ చేసేటప్పుడు డ్యాన్స్ మాస్టర్కి అన్నకి తలకోన ఫారెస్ట్లో షూట్ చేసాం. ఇద్దరికి టైఫాయిడ్. డేట్స్ ఉన్నాయి, సెట్ రెడీ. సరే అని మీరు ఇద్దరు కూర్చొని వెయిట్ చేయండి. 2 సాంగ్స్ షూట్ చేశాను, ఒక ఫైట్ నేనే షూట్ చేశాను. సో ఏదో యాక్టింగ్ అనుకోండి, ఏదో ఒక పని ప్రతి ఫిలింలో చేస్తూనే ఉంటాం. దాన్ని సపరేట్గా టైటిల్ కార్డ్ పడదు అంతే. మెయిన్ ప్రోడక్ట్ బాగా వచ్చిందా లేదా, ప్రోడక్ట్ ఆడితే అందరికి పేరు వస్తుంది సినిమా ఆడితే. అంటే మొన్న మామూలుగా ప్రెస్ మీట్ అప్పుడు చెప్పారు, ఈ కథ నేను చెప్తానంటే వినలేదు, తమ్ముడు వినలేదు అని చెప్పి అన్నారు కదా. కోవిడ్ అప్పుడు నాకు బేసిక్ ఐడియా చెప్పారు ఏదో అన్నాను మూడ్లో. ఏదైనా ఒక స్ట్రక్చర్ ఐడియా ఉంటుంది, దాని తర్వాత అది లైన్గా మారుతుంది, దాని తర్వాత స్క్రిప్ట్గా మారుతుంది, దాని తర్వాత ఫస్ట్ డ్రాఫ్టే, దాని తర్వాత నేను ఫైనల్ వెర్షన్ వినుంటే లేకపోతే ఫస్ట్ డ్రాఫ్ట్ వినుంటే చేసి ఉండేవాడిని. తను నాకు ఐడియా మాత్రం చెప్పాడు, లైన్ కూడా చెప్పలేదు. బట్ సినిమా నాకు చూపించారు. ఇన్ఫ్యాక్ట్ అది కూడా ఒక 5 days వెయిట్ చేయించారు సినిమా చూడండి. సినిమా వచ్చి చూసి నేను నాన్నగారు జనరల్గా తను మా ఇద్దరి దగ్గర చెప్పరు, లైన్ చెప్తే మేము ఇద్దరు బాగా ఫుల్ కరెక్షన్స్ చెప్తాను. బట్ ఫైనల్ చూసిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రివ్యూ థియేటర్లో నేను నాన్నగారు పడి నవ్వు అంత ఎంజాయ్ చేసాం.
ఒక కరెక్షన్ కూడా లేదు. ఏమైనా చేంజ్ చేయాలంటే లేదు, అవసరం లేదు, చాలా బాగా చేసాం. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అన్ ఆడియన్స్ వస్తే అంత బాగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు. త్రూ లవ్ స్టోరీ బట్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ త్రూఅవుట్గా ఉంది సినిమా. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. ఓకే, అంటే అన్నయ్య మీరిద్దరు మాట్లాడుకుంటారా, నా సినిమా రిలీజ్ అవుతుంది, నీదేమో సినిమా రిలీజ్ అవుతుంది? యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నా 22nd ఉన్నింది, తనది 28th ఉన్నింది. బట్ పోస్ట్పోన్ చేశారంట డేట్, సంథింగ్ రీ రికార్డింగ్ వర్క్ అండ్ మిక్సింగ్ జరుగుతుంది. సో డిలే అయింది, October 5th or 6th పోస్ట్పోన్ చేశారు. బట్ అది మ్యూజిక్ చాలా పెద్ద హిట్. నాలో నేనే లేను సాంగ్ అండ్ సమ్మోహనుడా చూసి పెద్ద హిట్. ఇవాళ రవితేజ గారు ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు, ఆవో ముంబై సంథింగ్.